గోపాల్పట్నం పెట్రోల్ బంకు వెనుక ఉన్న గ్రౌండ్లో 52, 57, 89, 90, 91, 92 ఆయా వార్డులు గల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో సంబంధిత వార్డుల పరిధిలో గల 7,820 మంది లబ్ధిదారులకు 1 సెంట్ రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పేదవారి సొంత ఇంటికల నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యంగా పెట్టుకొని మీకు ఈ రోజు ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇటీవలే పద్మనాభనగర్లో ములగాడ్లోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వ్రతాలు చేయించి తమ సొంత ఇంట్లో ఎలా దిగుతారో ఆ విధంగా పూజలు చేయించి గృహప్రవేశం చేయించి తాళాలు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పశ్చిమలోని నన్ను మంచి మెజారిటీతో గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, ఆల్ఫా కృష్ణ, పేరడ రమణ కుమారి, జనరల్ కమిషనర్ హైమావతి, జియాని, మారుతి, అప్పలరాజు, గోపి, శ్రీను, చుక్కా ప్రసాద్ రెడ్డి, గుడిశెట్టి శ్రీనివాసరావు, నమ్మి గోపి, గొర్రె అప్పలస్వామి నాయుడు, ఆళ్ల పేడ్రాజు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూర్యకుమారి ఎవరమ్మా? సూర్యకుమారి తొడమ్మ ఎవరో ముందు రండమ్మా. బలివాళ్ళ లక్ష్మీ ఎవరమ్మా? రా ముందుగా. 9వ వార్డు అల్లు రాధా, 91వ వార్డు బరుసు సూర్యకుమారి, అలా 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 బరుసు సూర్యకుమారి, పొట్టూరు తౌడమ్మ, బలివాడ లక్ష్మి, 90 ఇల్లు శ్మశానం కూడా అదే, చనిపోయిన కప్పనందుకు కూడా సరిపోవని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడో ఒక చేస్తే వాడలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 years ఇండస్ట్రీ అని చెప్పి ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, ఇదిగో మీకు ఇన్ని చేశాను, నా ఓటేయండి నేను అడగకుండా పొత్తుల కోసం పరిగెత్తి ఢిల్లీ వరకు కూడా నిన్ను కూర్చొని ఏదో విధంగా దొంగదారులో గెలాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించినందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈరోజు ప్రజల కోసం కాదు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏకమవుతున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకంటే మెరుగైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లులు కూడా ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. చూపండి అని అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఆయన సొంత డబ్బులతో 3,000 రూపాయలు పంపిస్తున్న విషయం మీకు తెలుసు అన్న వాళ్ళు చేసేస్తండి. అది ఆడారి ఆనంద్ కుమార్ మనస్తత్వం. ఘనబాబు అనే వ్యక్తి ఏ రోజైనా ఎప్పుడు ఎవరికైనా కనీసం ఎంగిలి చేత్తో కాకిని కొట్టినట్టు మీకు ఏమైనా తెలుసా? అది ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు తాలూకా మనస్తత్వం. కొలవలాంటి కృష్ణకాలంలో కూడా ఏ రోజైనా ఏ ప్రాంతంలో పర్యటన చేసి అయ్యో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారే, నాకు అవకాశం ఇచ్చారే, నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారే, నా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకున్నామని ఒక్క రోజైనా ఘనబాబు అనే వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడా?